బలహీనుడి ఆకలి కేకలు, బలవంతుడి దౌర్జన్యాలు ఇవన్నీ తప్పని పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉండడానికి సాక్ష్యం మన కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నటువంటి బలహీన దేశం ఉక్రెయిన్, బలమైన దేశం అమెరికా. తన స్వార్థానికి వాడుకుంది. బైడెన్ పోతే ట్రంప్. బైడెన్ ఏమో ఆయుధాలు ఇచ్చి దాని చేత యుద్ధం చేయించి తన దేశ శత్రువు అయినటువంటి రష్యాని దెబ్బతీసే కుట్ర చేస్తే, ఆ తర్వాత వచ్చిన ట్రంప్ ఉక్రెయిన్ని రష్యాని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు, యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు చేస్తూ అక్కడున్న సహజ వనరులన్నిటి కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. ఫైనల్గా ఇద్దరి మధ్యన నలిగిపోతున్నటువంటిది, కొండల మధ్యన నలుగుతున్న పొటేలులా మారిపోయినటువంటి పరిస్థితి ఉక్రెయిన్. తాజాగా 1 గంట పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాట్లాడుకున్నారు. కానీ ఎమికబుల్ సొల్యూషన్ ఏంటి? ఉక్రెయిన్ అడిగేది ఏంటి? తన నుంచి ఆక్రమించుకున్న డొనెట్స్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలకు సంబంధించిన ఆక్రమణలు తిరిగి వదిలేసి తమ భూమి తమకిచ్చేసి యుద్ధం ఆపమని చెప్పి, అప్పుడు ఇద్దరి దగ్గర ఉన్నటువంటి అరెస్ట్ అయిన వాళ్ళని ఇచ్చేసుకోవడం. ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చేసుకోవడం ఆల్రెడీ నడిచిపోయింది. ఇదే సందర్భంలో రష్యా ఏమంటుంది? తను ఆక్రమించుకున్న ప్రాంతాలని వరకు వదిలేసి మిగతా దాని వ్యవహారాల జోలికి పోనని చెప్తోంది. దీని మీద ఎలాంటి సొల్యూషన్ చెప్పలేదు ట్రంప్. వాట్ నెక్స్ట్ అంటే కథ సశేషం అంటారు, అంటే సాగుతూనే ఉంటుంది.